N45 న్యూస్ ఛానల్ నందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. పెద్ద శంకరపేట అయోధ్య రామయ్య అక్షంతల శోభాయాత్ర శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య నుండి వచ్చిన పూజిత అక్షంతలను శనివారం పెద్ద శంకరపేట మండల కేంద్రంలోని రామాలయం వద్ద సంగ్రామ్ మహారాజ్ కొండాపూర్ హనుమాన్ ఆశ్రమ పీఠాధిపతి చేతుల మీదుగా కలశాల వితరణ కార్యక్రమం జరిగింది. అనంతరం రామాలయం నుండి భవానీ అమ్మవారి దేవాలయం వరకు కలశాలతో శంకరంపేట గ్రామంలోని అన్ని కాలనీ వాసులు అక్షంతలతో శోభాయాత్ర నిర్వహించి శ్రీరామ అక్షంతలను వితరణ చేశారు. శోభాయాత్రలో గ్రామ యువకులు పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జనవరి 22న అయోధ్యలో శ్రీరాముల వారి ప్రాణప్రతిష్ఠ రోజు ప్రతి హిందువు ఇంట్లోని పూజా మందిరంలో పూజాది కార్యక్రమాలు చేసి పూజిత అక్షంతలు తమ తలపై వేసుకోవాలని ప్రతి ఇంటి గుమ్మం వద్ద 5 దీపాలు వెలిగించాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు సూచించారు. ఈ కార్యక్రమంలో దేవిదాస్ మహారాజ్, రామాలయం కమిటీ అధ్యక్షులు గుజ్జరి కనకరాజు, కోశాధికారి కందుకూరి రవీందర్, ఎంపీపీ జంగం శ్రీనివాస్, వైస్ ఎంపీపీ లక్ష్మీ రమేష్, సర్పంచ్ సత్యనారాయణ, ఎంపీటీసీ వీణా సుభాష్ గౌడ్, బొండ్ల దత్తు, వివిధ కుల సంఘాల నాయకులు, గ్రామంలోని యువత, మహిళలు, పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కూర్చున్నారని చెప్తున్నా. అందుకే ఈ పని మనకు దేశం ఉద్ధరించుకున్నాలే. ఇది ఉద్ధరించకపోతే ప్రపంచం మిగిలిచుడు ఒక చిన్న గోడవ లేక అవుతుంది. ఈ ప్రపంచంలో అన్ని గేరాయించుడు నడమ మనం ఉన్నామనే మిగులుతున్నాం. మహాభారతంల అశ్వత్థామ ఒక బ్రహ్మాస్త్రం వేస్తాడు. దానికి వేసేడు గుర్తుకాని దీని మీద గుర్తులేదట. అర్జునుడు కూడా వేసేడు. కృష్ణ భగవాన్ అన్నాడు ఆపోజిస్తో తీసుకున్నాడు. ఆ అశ్వత్థామం తీసుకున్నాడు. అది అక్కడ వ్యాస్ భగవాన్ పోయి నడమ పోయి ఆపుతాడు. అరే వెనుక తీసుకోరా బయలుకుండా లోకం ఉండదు అంటాడు. తర్వాత ఆయన వెనుక తీసుకోదు ఎక్కడన్నా మలిపోయారా అంటాడు. ఎక్కడ మలమంటే ఆ బొమ్మకు అభిమాన్యం భార్య కడుపులా అక్కడ పిల్లవాడు ఉన్నాడు కదా పాండవ అంశం అక్కడ మార్పేస్తాడు. అందుకే ఇది దీనికి మనమే కంట్రోల్ చేస్తున్నామని ప్రపంచం ఆగింది. లేకుంటే ఈ ప్రపంచం ఉండదు. ఇల్లు లేకపోతే పాపాలు చాలా పెరిగినాయి అన్నమం. భగవంతుడు దశావతారం తీసుకొని ధర్మ సంస్థాపన దుష్ట శిక్షణ చేసి కానీ ఇప్పుడు చాలా పెరిగింది. ఎప్పుడన్నా పంచభూతాలు కూడా చేరిపోయిన అని పురాణం అన్నారు పంతులు కాడు. శాస్త్రంలో పంచభూతాలు గాలి చెడిపోయినట్ట, ధని కాలుష్యం అంట, భూమి కాలుష్యం, నీళ్లు కాలుష్యం, ఓజోన్ కూడా చెడిపోయింది అంటాం. ట్రాన్స్ఫారం అది మరి చక్కగా కిరణాలు వస్తే మనకు అంత చెడు ఉంటుందంట. అందుకే అన్ని భూమి కూడా చెడిపోయింది, నీళ్ళు కూడా చెడిపోయింది, గాలి కూడా చెడిపోయింది, శబ్దం. అందుకే మనం చాలా అంచుకున్నాము. ఎక్కువ తెలియజేసుకొని ఎంత తెలివి చేసుకుంటే కొనకు అసలైన లౌకికవాదం, అసలైన న్యాయం, అసలైన చట్టమే హిందూ ధర్మం. హిందూ ఎందుకంటారు? హిందూ అంటే విసిగిపోతాడు నాయకుడు. హిందూ అంటే ఏమైనా బిరుదిచ్చు ఒకటి పెద్ద పెద్ద బిరుదిస్తారు మనకు. డాక్టర్ లేనోని కూడా ఆ డాక్టరేట్ అని ఇస్తారు కదా, ఏమంటారు డాక్టరేట్. నేనంటే మా మహారాజు ఉండే డాక్టర్ ఇచ్చి మా రామరావు మహారాజుకు డాక్టర్ లేదా డాక్టర్ ఇచ్చి ఢిల్లీలా. అట్లా ఇది భారత్ హిందూ ఎందుకు అంటారంటే సర్వభూతే హితే రత, అన్ని ప్రాణులకు హితం కోరేటాడు. ఏ సీమ కూడా కలుగు ఉత్తరం చేస్తే కూడా ధర్మంగా చేస్తుంది. అస్త్ర శస్త్రాలు ఏమి కొట్టాము, పాడుకుని కొట్టాము, వెళ్ళిపోవటాన్ని కొట్టాము, ఒక్కోరికి ఇద్దరు కొట్టాము, రాత్రి అయితే కొట్టాము. యుద్ధం కూడా ధర్మయుద్ధం చేస్తాం మనం. అది చంపేది కాదు, ధర్మం కాపాడకే చేస్తాం యుద్ధం కూడా. ఏదో చేయడం కాదు. నువ్వు క్యాన్సర్ అయిందనుకో ఆ గడ్డ పోసేటప్పుడు చాలా బాగా అవుతుంది మనిషికి. పోయకపోతే ఆ మనిషి చచ్చిపోతాడు కదా. ప్రారంభంగా గడ్డ తీసేస్తే చాలా కష్టమవుతుంది కానీ ఆ మనిషి బతుకుతాడు. అట్లా ఈ దుష్టులకు చంపుడు కూడా ధర్మంకు గడ్డ అయినట్టే. మన ధర్మం బుద్ధం అసొంటిది. గడ్డకు తీసిన డాక్టర్ తీసినట్టే ధర్మంలో మనం చంపుడు కాదు, యుద్ధం కూడా ధర్మబుద్ధం అంటారు. అందుకే అసొంటి మనకు పూలు కూడా తెంపకూడదురా పొద్దు పోయినట్ట మనం కదా. అర్ధరాత్రి అయితే గంగల మునుగు గంగ తల్లి పండుకున్నదంట. ఒక్కో సీమకు చక్కెర వేస్తే పాముకు
పాలు పోస్తాము, గుండుకు ప్రదక్షిణ ఇస్తాము, చెట్టుకు నీళ్ళు పోస్తాము, కాకికి దేవుడు అంటాము, శని దేవుడు వెనుక, గాడికి రాచప దేవుడు అంటాము, ఒక ఏది దసరకు పిట్టకు మోపుతాము, అది చేపకు ఏమన్నా చాలుతాము అని మత్స్యదేవుడు, కచ్చదేవుడు, పల్లి దేవుడు అంటాము. సమస్తానికి సర్వభూతే ఈతేరట, అన్ని ప్రాణుల గితం కోరేటోడు. N45 న్యూస్ ఛానల్ నందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను. మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. లబ్ధిదారులకు పలు కిట్ల పంపిణీ. వికసిత భారత్ సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రి మురుగన్. విజయనగరం. కేంద్ర ప్రభుత్వం సమాచార ప్రచారం, మత్స్య పశుసంవర్ధక శాఖల సహాయ మంత్రి ఎల్ మురుగన్ శనివారం జిల్లాలో పర్యటించారు. భోగాపురం మండలం చెరుకుపల్లిలో వికసిత భారత్ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు. అలాగే పూసపాటిరేగ మండలం చింతపల్లిలో సాగర్ పరిశ్రమలో భాగంగా కేంద్ర పథకాల అమలుపై మత్స్యకారులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. చెరుకుపల్లిలో పలువురు కేంద్ర పథకాల లబ్ధిదారులకు ప్రధాన్ మంత్రి టీబీ ముక్త భారత్ అభియాన్ కింద నిక్షిత్ మిత్ర కిట్లను, ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు, PMJJ BY కింద చెక్కులు, ఉజ్వల యోజన కింద వంట గ్యాస్ కనెక్షన్ను అందజేశారు. కేంద్ర మంత్రి మురుగన్, కేంద్ర పశుసంవర్ధక మత్స్య పాడి పరిశ్రమ శాఖల మంత్రి పురుషోత్తం రూపాల, రాష్ట్ర మత్స్యపాడి పరిశ్రమ శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పల్ రాజు, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, జిల్లా అధికారులు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎల్ మురుగన్ మాట్లాడారు. ₹5,00,000 ఆయుష్మాన్ భారత్ కార్డు మనకి ఇక్కడ ఇస్తానికి ఇప్పుడు కూడా ఇస్తాం. అట్లే డ్రోన్, నేనో యూరియా, ట్రైన్ ఫెసిలిటీ మన అమ్మగారు ఉన్నారు, వాళ్ళకి అందరూ కూడా ప్రతి నెలకు 5 కిలో రైస్, 1 కిలో పప్పు, ఇది ఫ్రీకి లాస్ట్ 3 ఇయర్ ఇస్తారు. ఇంకా కూడా 5 ఇయర్గా మన ప్రధానమంత్రి గారు ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఒకసారి మన గరీబులు పైకి రావాలి, అట్లే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఇప్పుడు మనం మళ్ళా చూసాము, ఇక్కడ ఎంత పెద్ద హైవేస్ పోయి మన ఈ జిల్లాకు, ఈ మండలం కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చి, విజయనగరంగా ఈ జిల్లాకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చి, అదే మన వికసిత్ భారత్ అంటే దీని స్టెప్స్ కూడా ఉంది. గరీబ్ పైకి వచ్చారు, డెవలప్మెంట్ ఈ దేశం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తాము, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన విజయనగరం వచ్చి, రైల్ ఫెసిలిటీ ఉంది, వందే భారత్ ట్రైన్స్, ఇప్పుడు అతి వేగము స్పీడ్కి పోయే ట్రైన్స్ అలా కూడా పూలు కడతారు, బట్టలు పిండుతారు. మణి బట్టలు మనం కట్టాలా, మనము ఇంపోర్ట్ నిపాటేసి ఎక్స్పోర్ట్ మణిపూర్లో ఈ టైలరింగ్ చేసేవారు వాళ్ళకి అందరూ కూడా మన బ్యాంక్ వాళ్ళు వచ్చి విశ్వకర్మ యోజనలో కవర్ చేసేస్తారు. అందుకే కూడా ఇప్పుడు ఒక డిస్టిక్ వన్ ప్రోడక్ట్ అంటే ఒక స్కీమ్ లా మన ఒక డిస్టిక్ లో కూడా ప్రతి డిస్టిక్ ఒక్కొక్క ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ తో మనము డెవలప్ చేసే మన సంకల్పంలో మనము మా ఇక్కడ లోకల్ ప్రోడక్ట్స్ తో మనం యూజ్ చేస్తాము. అట్లా మనం సంకల్పం చేస్తున్నాము. మన ఈ దేశంతో రక్ష చేస్తా, మిలిటరీ వాళ్ళతో మనం వాళ్ళతో గౌరవం చేస్తామంటే మనం రక్ష చేస్తున్నాము. సేవ చేసేసి నా డ్యూటీ, నా సేవ చేసేసి ఈ దేశంతో 2047 వికసిత భారతంకు ఆయనకి నా పని చేత అంటే మనం ఈ రోజు సంకల్పం తీసుకున్నాము. అందరూ కూడా N45 న్యూస్ ఛానల్ నందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను. మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. పెద్ద శంకరపేట. ప్రజాపాలనలో పాల్గొన్న ఎమ్మెల్యే పట్లోళ్ల. ఇందిరమ్మ రాజ్యం తరహాలోనే ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను
అర్హులందరికీ ఖచ్చితంగా అందిస్తామని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవ్ రెడ్డి అన్నారు. శుక్రవారం పెద్దశంకరంపేట మండలం కేంద్రంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి హాజరయ్యారు. లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించి రసీదులను ఆయన స్వయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ గ్రేసీబాయ్, ఎంపీడీఓ రఫీకున్నీసా, ఎంపీపీ జంగం శ్రీనివాస్, సర్పంచ్ అలుగుల సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రాయని మధుసూదన్, మాజీ జడ్పీటీసీ సురేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు భవానీ నరసింహాచారి, దానంపల్లి నారాగౌడ్, బూరుగుపల్లి జనార్దన్, ఎంపీటీసీలు వీణ సుభాష్ గౌడ్, ఉప సర్పంచ్ దశరథ్, సంగమేశ్వర్, సేట్, గంగారెడ్డి, విఠల్ రెడ్డి, భానుగౌడ్, గాండ్ల సంగమేశ్వర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ భూమి దాంట్లో 18 ఎకరాలు ఉంటే మన హాస్టల్కి ఇవ్వడం జరిగింది. రెసిడెన్షియల్ హాస్టల్ కి, మన మోడల్ స్కూల్ కి, కస్తూర్బా స్కూల్ కు అక్కడ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అక్కడ మొత్తము ఆక్రమణ గురైందని చెప్పడం జరిగింది. దాని మీద ఎన్నో దరఖాస్తులు మీ తహసీల్దార్ ద్వారా ఆర్డీఓకు గతంలో కలెక్టర్, నేను ఇంకా ఎమ్మెల్యే కాలేదు, ఏం కాలేదు, అప్పటికి మేమందరం మా నారాయణ గారు మేమందరం మొత్తము రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రకారం మొత్తం తీసుకొని కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం, జంగల ప్రభుత్వం నిద్రపోయింది, ఏది పట్టించుకోలేదని చెప్తా ఉన్నా. దాని మీద ఎంక్వైరీ లేదు, ఇప్పటి వరకు ఏం చేయలేదని చెప్తా ఉన్నా. అంతేందుకు అక్కడ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గారు ఎన్నోసార్లు నాకు ఫోన్ చేసింది. అక్కడ కస్తూర్బా మహిళలకు టాయిలెట్స్ మొత్తం కూలిపోయిన రోడ్డు వేయడం, అక్కడ మొత్తం టాయిలెట్స్ కడతామంటే కూడా, మరుగుదొడ్లు నిర్మిస్తామంటే కూడా స్థానిక నాయకులు ఆ జాగా మారి మీరు కట్టవుతాయని చెప్పిన దౌర్భాగ్య పరిస్థితి గత టీఆర్ఎస్ పాలకులది, టీఆర్ఎస్ నాయకులు అని చెప్తా ఉన్నాను. అంత దౌర్జన్యంగా అమ్మాయిలకు మరుగుదొడ్లు కడతామంటే కూడా కట్టనీయకుండా అడ్డుకున్నారు. మీకు అంతకంటే మీరు ప్రజాసేవకు వచ్చిందా, మరి ఎందుకు వచ్చిందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా మీకు అందరికి. అయితే ఇది రాజకీయ వేదిక కాదు, ఆయన ఎక్కువ మాట్లాడకుండా మీకు అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, గతంలో ప్రభుత్వాన్ని మీరు సోనియా గాంధీ గౌరవనీయులు కీర్తిశేషులు మొట్టమొదటిగా ఈ యొక్క మండలానికి ఒక దశ దిశ అభివృద్ధి అనే నినాదం చూపించినటువంటి మహా అనుభావుడు స్వర్గీయ కృష్ణారెడ్డి గారికి ముఖ్యంగా పాదాభివందనం చేస్తూ మీ అందరికీ కూడా శిరస్సు వచ్చి ధన్యవాదాలు, నమస్కారాలు. మరియు సభ వేదిక మీద అలంకరించినటువంటి సంజయ్ రెడ్డి పటేల్ మన స్థానిక ఎమ్మెల్యే గారికి, ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీపీ గారికి, నారాయణఖేడ్ ఎంపీపీ గారికి, ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు జెడ్పీటీసీ సురేందర్ పటేల్ గారికి, మరియు ఫైల్ తెప్పించుకున్నా. నేను ఫైల్ చూడలేదు. గత 3 సంవత్సరాల నుంచి కళ్యాణ లక్ష్మి ఎన్ని పెండింగ్ ఉన్నాయి, అర్హత ఉన్న వాళ్ళందరూ లిస్టు పంపించండి, సంతకం పెట్టేస్తా అని చెప్పేసి సంతకం పెట్టేసినా త్వరలో అన్ని కళ్యాణ లక్ష్మిలు మీకు వస్తాయని చెప్పేసి చెప్తా ఉన్నా. తహసీల్దార్ పెట్టినా లేదా, అన్ని క్లియర్ చేసినామా లేదా, త్వరలో అన్ని కళ్యాణ లక్ష్మి వస్తాయని చెప్పేసి చెప్తా ఉన్నా మీకు. ఇంకోటి ఈ 6 గ్యారంటీల స్కీమ్ లో కూడా మీకు అందరికి ఒకటి చెప్పేది ఏంటంటే, మీరు కూడా ఇప్పుడు కాంగ్రెస్ నాయకులకు కూడా చెప్తా ఉన్నా నేను, తొందరపడద్దు, మనం తొందరపడద్దు, నాకు నీ కానీ ఏం కొట్టాలకుండా మీరు కార్యక్రమం ప్రారంభించుకోవాల్సి ఉంది. కాబట్టి మీరందరూ నిశ్శబ్దంగా ఉండి ఈ సందేశాన్ని వినగలరు. అందరికీ నమస్కారం. ప్రజాపాలన కోరుకొని ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు.